గైస్ మీకు ఆల్రెడీ తెలుసు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సివిటి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. ఆ నోటిఫికేషన్ వీడియో మన ఛానల్లో ఉంది. మమ్మల్ని చాలా మంది కమెంట్ చేసిన డౌట్స్ ఏంటంటే మ్యామ్ యూనివర్సిటీ రిలేటెడ్ కోర్సెస్లో డొమైన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, పర్టికులర్గా చాలా మందికి డొమైన్స్ అంటే ఏంటో కూడా తెలీదు. సో యాక్చువల్లీ సియుఈటీలో మీకు 37 టెస్ట్ పేపర్స్ ఉంటాయి. ఆ 37 టెస్ట్ పేపర్స్లో 13 లాంగ్వేజెస్ ఉంటాయి, 23 డొమైన్ పేపర్స్ ఉంటాయి, ఒక జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. డొమైన్ పేపర్స్ అంటే అర్థం మన మెయిన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలాంటివన్నీ డొమైన్ పేపర్స్ అంటాం. సో ఏవైతే మనకి ఓవరాల్ లాంగ్వేజ్, డొమైన్, జనరల్ ఆప్టిట్యూడ్ ఇవన్నీ టెస్ట్ పేపర్స్ కిందకి వస్తాయి. ఆ టెస్ట్ పేపర్స్కి ఒక పర్టికులర్ కోడ్ ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, సో గైస్ మీరు CUET.NTA.NIC ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యాక ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రేషన్కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా సో ఏదో ఒకటి మిస్టేక్స్ చేయకండి. ఎందుకంటే చాలామంది ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు ఏమనుకుంటారంటే సో బైపీసీ వాళ్ళైతే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంది కాబట్టి మేము అన్ని కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు, సో అన్ని యూనివర్సిటీస్కి సేమ్ డొమైన్సే ఉంటాయని అనుకుంటారు. ఎంపీసీ వాళ్ళైతే మాకు మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ రిలేటెడ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రిలేటెడ్ ఏ కోర్స్కైనా మేము ఎలిజిబిలిటీ అవుతాం, సో మేము ఈజీగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి డొమైన్స్ని రాంగ్గా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో గైస్ మీరు డొమైన్స్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారా లేదా సెలెక్ట్ చేసుకోబోతున్నారా? తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాతే మీ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయండి. సివిటీకి అప్లై చేయాలంటే ఫస్ట్ ముందుగా మీరు కొన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత CUET.NTA.NIC.in మీరు ఇక్కడ యూనివర్సిటీస్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ అని చెప్పి. సో మీకంటూ కొన్ని లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీ ఉంటుంది కదా, ప్రిఫర్డ్ యూనివర్సిటీస్, ఆ యూనివర్సిటీస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అవ్వచ్చు. సో ఇలా మీకు నచ్చిన యూనివర్సిటీస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ సెర్చ్లో. సో దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది అడిగిన డౌట్సే. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మ్యామ్ డొమైన్స్ అంటే ఏంటి, ఇందాక చెప్పాను కదా. సో డొమైన్స్ అంటే ఏంటంటే మన మెయిన్ పేపర్స్ అనమాట. సియువిటీలో టోటల్గా 23 డొమైన్ పేపర్స్ ఉన్నాయి, 37 టెస్ట్ పేపర్స్ ఉన్నాయి. డొమైన్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇవన్నీ డొమైన్ పేపర్స్ కిందకే వస్తాయి. సో టెస్ట్ పేపర్స్ అంటే టోటల్గా 37 టెస్ట్ పేపర్స్ ఉన్నాయి, 13 లాంగ్వేజెస్, అలానే ఒక జనరల్ ఆప్టిట్యూడ్. ఇంకా టెస్ట్ పేపర్స్ కంటూ ఒక కోడ్ ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఆ కోడ్ని క్లిక్ చేస్తే ఆ సబ్జెక్ట్, ఆ డొమైన్ పేపర్ అప్లై అవుతుంది, లేదా ఆ లాంగ్వేజ్ పేపర్ అప్లై అవుతుంది, జనరల్ ఆప్టిట్యూడ్ అప్లై అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్లీ చాలామంది అనుకునేది ఏంటంటే పర్టికులర్గా మీరు నీట్, జేఈ రాసేటప్పుడు ఆల్ ఓవర్ ఇండియా కామన్గా మీకు ఒకే రోజున ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ కౌన్సిలింగ్స్ అన్నీ కూడా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఇలా డిఫరెంట్ రౌండ్స్లో జరుగుతాయి. కానీ కౌన్సిలింగ్ని కండక్ట్ చేసే ఆర్గనైజేషన్, కౌన్సిలింగ్ని కండక్ట్ చేసే బాడీ మాత్రం ఒకటే. కానీ సియువిటీలో ఈ కాంప్లికేషన్ ఎందుకు వస్తుంది, ఇలా డొమైన్ పేపర్స్ ఎందుకు మారుతున్నాయి అంటే యూజువల్గా మీరు కౌన్సిలింగ్కి అప్లై చేసుకునేటప్పుడు ఇండిపెండెంట్గా సపరేట్ యూనివర్సిటీకి సపరేట్గా కౌన్సిలింగ్కి మీరు అప్లై చేయాలి. అండ్ అలానే ఆ కౌన్సిలింగ్స్ ఏ డేట్లో ఉంటాయి అని చెప్పి తరోగా చెక్ చేస్తూ ఉండాలి. మీకైతే కామన్గా కౌన్సిలింగ్ అందరికీ కలిపి కామన్గా కౌన్సిలింగ్ అయితే ఉండదు. మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ, మీరు సెలెక్ట్ చేసుకునే కోర్సు, దాన్ని బట్టి మీ కౌన్సిలింగ్ అనేది మారుతూ ఉంటుంది. సో దీని గురించి ఇంకా ఫర్దర్గా మేము వీడియోస్ చేస్తాం. కమింగ్ టు ద పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే పాయింట్ మీద ఫస్ట్ థింగ్ మీరు ముందు స్టార్టింగ్లో అయితే కొంచెం పేషెన్స్గా కూర్చొని మేము చెప్పే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సియువిటీ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీరు యూనివర్సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి, ప్రిఫర్డ్ యూనివర్సిటీ. అండ్ అందులో మీకు నచ్చిన కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. నచ్చిన కోర్సుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా ఆ కోర్సుకి మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పి చాలా క్లారిటీగా చూసుకోవాలి. అందరూ అన్ని కోర్సెస్కి ఎలిజిబుల్ అవ్వరు, అది మాత్రం చూసుకోండి. అలానే తర్వాత ఆ మ్యాప్డ్ డొమైన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్స్కి మీరు ఏ డొమైన్ సబ్జెక్ట్ పేపర్ అయితే అటెంప్ట్ ఇవ్వాలో అది చూసుకోవాలి. ఈ సీక్వెన్స్ స్టెప్లో ఫాలో అవ్వండి. నేను మీకు లైవ్లో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సో బైపీసీ వాళ్ళే తీసుకోండి. బైపీసీ వాళ్ళు
ఫోరెన్సిక్ సైన్స్ తీసుకుందాం అనుకున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ తీసుకోవాలి అని అనుకుంటే జీజీవీయూ యూనివర్సిటీ, ఇప్పుడు నేనైతే అనుకోండి నేను ఫోరెన్సిక్ సైన్స్ తీసుకుందాం అనుకున్నాను. జీజీవీయూ అలానే ఎన్ఎఫ్ఎస్యు ఈ 2 యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 2 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మీకు లైవ్లో చూపిస్తాను. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ మీకు ఫోరెన్సిక్ సైన్సెస్, సో కమింగ్ టు జీజీయూ యూనివర్సిటీ ఉంటుంది కదా, సో ఈ యూనివర్సిటీ గురు ఘాసిదాస్ యూనివర్సిటీ. దీంట్లో మీరు ఫోరెన్సిక్ సైన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. యా, సో బీఎస్సీ హానర్స్ ఫోరెన్సిక్ సైన్స్, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, బీఎస్సీ హానర్స్ ఫోరెన్సిక్ సైన్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నారు. సో 2 యూనివర్సిటీస్లో మీరు చూద్దాం అనుకున్నారు, ఫోరెన్సిక్ సైన్స్ చేద్దాం అనుకున్నారు. సో గురు ఘాసిదాస్ యూనివర్సిటీలో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్లో మీకు రాయాల్సిన డొమైన్ పేపర్ జనరల్ యాప్టిట్యూడ్. మీరు ఫస్టే డొమైన్ పేపర్ చూడకండి, కోర్స్ చూసిన తర్వాత ఇమీడియట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూడండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? మినిమం 50% అగ్రిగేట్ ఉండాలి. అంటే మీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీకు 50% మార్క్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. అలానే మ్యాథమెటిక్స్ వాళ్ళు అవ్వచ్చు, బయాలజీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోరెన్సిక్ సైన్స్ని. సో రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఆర్గనైజేషన్, అంటే మన స్టేట్ బోర్డ్ అవ్వచ్చు, సెంట్రల్ బోర్డ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఎంపీసీ వాళ్ళైనా బైపీసీ వాళ్ళైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మ్యాథ్స్ లేదా బయాలజీ ఈక్వలెంట్. ఇక్కడ ఉండే డొమైన్ పేపర్ జనరల్ యాప్టిట్యూడ్ మాత్రమే. మీరు గురు ఘాసిదాస్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఒకే ఒక డొమైన్ పేపర్ రాయాలి, అది జనరల్ యాప్టిట్యూడ్ మాత్రమే. అలా కాకుండా నేను ఇంకొక యూనివర్సిటీతో కూడా రాద్దాం అనుకుంటున్నాను, అదే నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో కూడా నేను ఫోరెన్సిక్ సైన్స్ చేద్దాము అని అనుకుంటే, ఇక్కడ చూడండి, బీఎస్సీ ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ ఫోరెన్సిక్ సైన్స్. సో ఇంటిగ్రేటెడ్ అంటే అర్థం ఏంటంటే టోటల్ 5 years మీ బ్యాచిలర్స్ మాస్టర్స్ రెండింటికి మీరు కామన్గా ఈ ఒక్క ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. మొత్తం 2 బీఎస్సీ ఎంఎస్సీ 2 ఫినిష్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. సో అపియర్డ్ లేదా పాస్ట్, సో నియర్లీ ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్లో మీరు పాస్ అయ్యి ఉండాలి. మీ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, అంటే ఎంపీసీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు, బైపీసీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. 2 యూనివర్సిటీస్లోనూ అలానే ఇచ్చారు. అలానే అట్లీస్ట్ 55% పాస్ మార్క్స్ ఉండాలి ఖచ్చితంగా. సో లేదా 55% కంటే తక్కువ ఉంటే మీరు అప్లై చేయలేరు అని చెప్పి ఎలిజిబిలిటీ చాలా క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు వేరే కేటగిరీస్ వాళ్ళైతే 50% ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం గురు ఘాసిదాస్ యూనివర్సిటీలో 50% అని ఇచ్చారు, ఇక్కడ యూనివర్సిటీలో 55% అని ఇచ్చారు. సో కాబట్టి ఈ రెండిట్లో కొంచెం 5% డిఫరెన్స్ ఉంది కదా, అంటే యూనివర్సిటీని బట్టి కోర్సుని బట్టి మారుతుందా లేదా. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు రాయాల్సిన డొమైన్ పేపర్స్కి వచ్చేసరికి బయాలజీ, బయాలజికల్ స్టడీస్, బయోటెక్నాలజీ, అంటే బయాలజీ పేపర్ రాయాలి, 304 అనే కోడ్ ఉండే పేపర్ రాయాలి. కెమిస్ట్రీ ఇందాక చెప్పాను కదా, ప్రతి టెస్ట్ పేపర్కి కోడ్ ఉంటుంది. కెమిస్ట్రీ రాయాలి 306. సో బయాలజీ రాయాలి, కెమిస్ట్రీ రాయాలి, అలానే అప్లైడ్ మ్యాథమెటిక్స్ కూడా రాయాల్సి ఉంటుంది, ఫిజిక్స్ కూడా రాయాలి. సో టోటల్గా మీరు ఎన్ని డొమైన్ పేపర్స్ రాయాల్సి వస్తుంది? ఇక్కడ 1 2 3 4 డొమైన్ పేపర్స్ రాయాలి. అలానే అక్కడ గురు ఘాసిదాస్ యూనివర్సిటీలో జనరల్ యాప్టిట్యూడ్ పేపర్ కూడా రాయాలి. ఇలా టోటల్గా మీరు 5 పేపర్స్ రాసినట్టయితే మీరు గురు ఘాసిదాస్ యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు. అలానే నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి అప్లై చేయొచ్చు. సో ఇది బైపీసీ వాళ్ళ గురించి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్, సో ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు అనుకోండి, ఎంపీసీ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చేద్దాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ ఏంటి? సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కోర్స్ని నేను సెలెక్ట్ చేసుకొని, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఎలిజిబిలిటీ చూసుకోవాలి. ఇమీడియట్గా మీరు డొమైన్ పేపర్కి వెళ్ళకండి, ఎలిజిబిలిటీ చూసుకుంటే 10+2 అంటే మీరు ఇంటర్మీడియట్లో సో ఈక్వలెంట్ మ్యాథమెటిక్స్ కూడా మీకు స్ట్రీమ్ ఉండాలి, విత్ మ్యాథమెటిక్స్ ఇచ్చేసారు చూడండి. అంటే బైపీసీ వాళ్ళు అప్లై చేయలేరు, ఎంపీసీ వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు. సో మీకు అలానే 50% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. సో మీరు క్వాలిఫై అంటే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియానే మీకు 50% పాస్ మార్క్స్ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు, 50% కంటే తక్కువ ఉంటే మీకు ఎలిజిబిలిటీ లేదు అని చాలా క్లియర్గా ఇచ్చారు. అలానే పేపర్ కోడ్ తీసుకుంటే 501 అంటే జనరల్ యాప్టిట్యూడ్. ఈ యూనివర్సిటీకి మీరు అప్లై చేయాలంటే ఓన్లీ జనరల్ యాప్టిట్యూడ్ మాత్రం రాస్తే సరిపోతుంది. ఈ యూనివర్సిటీ ఈ కోర్స్కి జనరల్ యాప్టిట్యూడ్ మాత్రం రాస్తే సరిపోతుంది.
అలానే ఎలిజిబిలిటీకి వచ్చేసరికి 50% మీ ఎంపీసీలో 50% ఉంటే చాలు. అంటే ఒక్క పేపర్ రాస్తే సరిపోతుంది కదా! అలానే మీరు ఇంకొక యూనివర్సిటీ తీసుకున్నట్టయితే దాంట్లో డొమైన్ పేపర్స్ ఈ కోర్స్ రిలేటెడ్ దాంట్లో ఎలిజిబిలిటీ ఏంటి, డొమైన్ పేపర్స్ ఏంటి. సో నేను చెప్పిన సీక్వెన్స్ మాత్రం మర్చిపోకుండా చూసుకోండి. ఫస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు నచ్చిన కోర్స్ ఏంటో చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూడాలి. ఎలిజిబిలిటీ చూసిన తరువాతే మీ డొమైన్ పేపర్‌ని సెలెక్ట్ చేసుకోండి. డొమైన్ పేపర్‌కి ఆ టెస్ట్ పేపర్‌కి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మీరు అప్లై చేసేటప్పుడు టిక్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే బైపీసీ వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు అంటే మేము ఫిజిక్స్ చదివాం కదా! కెమిస్ట్రీ కూడా ఉంది కదా మాకు మెయిన్ సబ్జెక్ట్స్‌గా. సో మేము బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీకి కూడా మేము అప్లై అవుతాం కదా అని అనుకుంటారు. కానీ అన్ని సార్లు అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను బీఎస్సీ ఫిజిక్స్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. సో నేను సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ ఏంటి? సో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో నేను బీఎస్సీ ఫిజిక్స్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనుకున్నాను. ఇక్కడ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజిక్స్ ఉంది. అంటే 3 ఇయర్స్ యూజీ, 2 ఇయర్స్ పీజీ కంప్లీట్‌గా ఒకేసారి చేసేయొచ్చు. సో 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఎక్కడికెళ్ళాలి? సో నేను ఎలిజిబిలిటీ క్రైటీరియాకెళ్ళాలి. నేను ఎలిజిబులా కాదా అని చూసుకోవాలి. ఇక్కడ చూడండి. సో విత్ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్ ఉండాలి. మీ ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మీకు 60% అగ్రిగేట్ మార్క్స్ కంపల్సరీ ఉండాలి. అప్పుడే మనం అప్లై చేసుకోగలం. అలానే అడ్మిషన్ కోసం ఫర్ ద అడ్మిషన్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. అంటే మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా మీ మెయిన్ సబ్జెక్ట్స్‌లో మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా ఉండాలి. సో వాళ్ళు ఇచ్చేశారు. అంటే బైపీసీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అది కూడా 60% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. సో ర్యాంక్ విల్ బి బేస్డ్ ఆన్ టోటల్ స్కోర్ అబ్టైన్డ్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్‌లో వచ్చే మార్క్స్‌ని బట్టి మీరు ఎలిజిబుల్ అవుతారు టుగెదర్ అని క్లియర్‌గా ఎలిజిబిలిటీ చూసుకున్న తర్వాత ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయితే అప్పుడు డొమైన్ పేపర్స్ మీరు ఏమేం రాయాలో చూసుకోండి. సో మీరు కోర్ పేపర్‌లో ఫిజిక్స్ రాయాలి, మ్యాథమెటిక్స్ రాయాలి, క్వాలిఫైయింగ్ పేపర్ అయిన ఇంగ్లీష్ రాయాలి. ఓకే. సో మీరు ఈ 3 పేపర్స్ అయితే తప్పకుండా రాయాలి. లాంగ్వేజ్‌లో చూడండి ఇంగ్లీష్ రాయమన్నారు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్. సో యూజువల్‌గా సీయూఈటీ ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నా గానీ సో డొమైన్ పేపర్స్ మీరు రాసిన తర్వాత ఖచ్చితంగా లాంగ్వేజ్‌లో ఇంగ్లీష్ అయితే రాయండి. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ అడిగే ఛాన్స్ ఉంది. ఒక యూనివర్సిటీకి, ఇంకొక యూనివర్సిటీకి కొన్నిసార్లు కామన్ డొమైన్ పేపర్స్ ఉంటాయి. కానీ లాంగ్వేజ్ మాత్రం ఒక యూనివర్సిటీ అడిషనల్‌గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కావాలని అడుగుతుంది కాబట్టి, మీరు కౌన్సెలింగ్‌కి అలా వేరే యూనివర్సిటీస్ అప్లై చేయాలి అని అనుకున్నప్పుడు, వాళ్ళు స్పెసిఫిక్‌గా ఇంగ్లీష్ అని అడిగినప్పుడు మీరు సేఫ్ సైడ్ ఇంగ్లీష్ యూజువల్‌గా సెలెక్ట్ చేసి పెట్టేసుకోండి. ఓకే. సో ఇంగ్లీష్ అయితే మోస్ట్‌లీ మీరు రాయడానికి ట్రై చేయండి ఈ డొమైన్ పేపర్స్‌తో పాటు. సో అలానే మీరు లేదు యూజువల్‌గా నేను లాంగ్వేజ్‌ని తీసుకుందాం అనుకుంటున్నాను. లైక్ సాంస్క్రిట్, ఇంగ్లీషు, హిందీ ఇలా లాంగ్వేజెస్ చదువుదాము అని అనుకున్నారు అని అనుకోండి. మీ మీడియం ఆఫ్ పేపర్‌ని ఆ పర్టిక్యులర్ లాంగ్వేజ్‌లోనే సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్‌లో సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను సాంస్క్రిట్ చదువుదాం అనుకున్నాను. నా మీడియం ఆఫ్ ద పేపర్ సాంస్క్రిట్ అయి ఉండాలి. హిందీ చదువుదాం అనుకున్నాను. సో హిందీ చదువుదాం అనుకుంటే నా మీడియం ఆఫ్ ద పేపర్ హిందీ అయి ఉండాలి. సో ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే కమింగ్ టు ద పాయింట్. ఓకే. ఐ హోప్ మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో నేను క్లియర్‌గా డీటెయిల్డ్‌గా ఎగ్జాంపుల్స్‌తో పాటు ఇచ్చేసాను. సో మీడియం ఆఫ్ ద పేపర్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు మీరు డొమైన్స్ అంటే మేజర్‌గా సైన్స్ రిలేటెడ్, ఆర్ట్స్ రిలేటెడ్, మ్యాథ్స్ రిలేటెడ్ తీసుకుంటే జనరల్‌గా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటారు. అలా కాకుండా కొంతమందికి సో లాంగ్వేజెస్ చదవాలన్న ఇంట్రెస్ట్ ఉంటది. సో కాబట్టి మీడియం ఆఫ్ ద పేపర్ ఒకసారి మీరు ఏ లాంగ్వేజ్ అయితే చదువుదాం అనుకుంటారో ఆ లాంగ్వేజ్‌లో చూసుకోండి. సో గైస్ మీకు డీటెయిల్డ్‌గా ప్రాసెస్ ఆఫ్ సీయూఈటీలో మీకు ఎలాగైతే మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత కోర్స్‌ని సెలెక్ట్ చేసుకొని, మీకు నచ్చిన కోర్స్‌ని సెలెక్ట్ చేసుకొని, ఎలిజిబిలిటీ చూసుకున్న తర్వాతే డొమైన్ పేపర్స్‌ని రాసుకోండి. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎవరైతే సీయూఈటీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా సీయూఈటీ రిలేటెడ్ మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. మేము మీకోసం డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాం. సో గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్.
సో అండ్ మీ రిజిస్ట్రేషన్ మీరు ప్రాపర్‌గా ఫినిష్ చేసుకోవాలని కోరుకుంటూ, అలానే రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎవరైనా ఫినిష్ చేసేసుంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కరెక్షన్ జేసుకోవచ్చు. అలానే మీరు రిజిస్ట్రేషన్ టైమ్ అయిపోయిన తర్వాత గూడా మీకు కరెక్షన్ విండో అనేది ఉంటుంది. ఆ కరెక్షన్ విండోని మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. అంటే మీ డొమైన్ పేపర్స్ మార్చుకోవడానికి, లేదా మీరు అడిషనల్‌గా ఇంగ్లీష్ అనేది మీరు సెలెక్ట్ చేయడం మర్చిపోయారు. కరెక్షన్ విండో టైమ్‌లో మీరు లాంగ్వేజ్ పేపర్‌ని గూడా సెలెక్ట్ జేసుకోవచ్చు. సో, కాబట్టి ఇంకా చాలా టైమ్ ఉంది గాబట్టి ప్రాపర్‌గా కూర్చొని ఇవంతా నోట్ చేసుకొని దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడం బెటర్. అర్థమైంది అని అనుకుంటాము. మీకు అర్థమైంది అంటే మాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అలానే నెక్స్ట్ సీయూఈటీ రిలేటెడ్ మీకేమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. మేము దానికి రిలేటెడ్ వీడియో చేస్తాం. థాంక్ యూ వెరీ మచ్.